ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే గుండె సంబంధిత వ్యాధులొస్తున్నాయి. అసలు దీనికి కారణం ఏంటంటారు? మీరు పిల్లల్లో చూసినట్టయితే జనరల్‌గా వాళ్ళకి పుట్టుకతో వచ్చే వ్యాధుల వల్ల షుగర్, బీపీ, స్ట్రెస్ వీటి వల్ల ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువగా వాల్వ్‌కి సంబంధించిన సమస్యలే ఎక్కువొస్తున్నాయి? వాల్వ్ సమస్యలనేది ఎక్కువగా ఈ మధ్య మనం ఎందుకు చూస్తున్నామంటే దానికి ముఖ్య కారణం జనాలకి బాగా అవగాహన పెరుగుతుంది. ఒకప్పుడు మనం ఫిల్మ్ స్టార్స్ కానీ, కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ కానీ జిమ్‌లోనే కొలాప్స్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళని మనం చూసాం. జిమ్‌కెళ్తున్నాను గదా! లేదా నేను రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాను గదా! నేను 100% కొంతమందిలో ఏంటి హార్ట్ మజిల్ అనేది బాగా హార్ట్‌కి సంబంధించిన వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఒక వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దాని సింప్టమ్స్ హార్ట్‌కి వెళ్ళే బ్లడ్ సప్లై తక్కువైతే ఎలా ఉంటదో నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఈజ్ షాహిదా. మన శరీరంలో అత్యంత ఇంపార్టెంట్ అవయవం గుండె. సో ఒక రోజుకి కొన్ని వేల సార్లు కొట్టుకుంటూ శరీరంలో అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మారుతున్న జీవన శైలి అనుకోవచ్చు, లేకపోతే మారుతున్న ఆహారపు అలవాట్లు కానీ, స్ట్రెస్ కానీ, దీనివల్ల ఈ మధ్య కాలంలో చాలా మందికి గుండె సంబంధిత వ్యాధులు మనం చూస్తున్నాం అనమాట. అయితే ఇలాంటి వ్యాధుల్ని ఎలా కనుక్కోవాలి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అసలు ఈ వ్యాధులు ఏంటి? ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాహుల్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. అసలు దీనికి కారణం ఏంటంటారు? గుండెకి సంబంధించిన వ్యాధులు రావటానికి రకరకాల కారణాలు, ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైన కారణాలు చూస్తూ ఉంటామండి. మీరు పిల్లల్లో చూసినట్టయితే జనరల్‌గా వాళ్ళకి పుట్టుకతో వచ్చే వ్యాధుల వల్ల లేదా పుట్టుకతో వచ్చే డిఫెక్ట్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్‌గా చూస్తాము. ఒక సర్టెన్ ఏజ్ తర్వాత అంటే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఆ పైబడి ఉన్న వాళ్ళకి జనరల్‌గా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే వాళ్ళ యొక్క అలవాట్లు, ఆహారపు అలవాట్లు, షుగర్, బీపీ, స్ట్రెస్ వీటి వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్‌ని మనం ఎక్కువ చూస్తామండి. ఇంకా అంతకు మించి పైన ఏజ్ ఉన్నవాళ్ళు అంటే లైక్ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఏజింగ్ రిలేటెడ్ అంటే వయసు రీత్యా వయసు అయిపోయే కొద్దీ కూడా వాళ్ళకి ఏమవుద్దంటే ఇప్పుడు నార్మల్గా మనకు కూడా ఇంజన్స్ ఉంటాయండి. ఇంజన్స్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఒక సర్టెన్ ఏజ్ అయిన తర్వాత ఇంజన్స్ డ్యామేజ్ అవుతాయి. హార్ట్ అనేది మన బాడీలో అత్యంత ఇంపార్టెంట్ పంప్ ప్లస్ ఇంజన్. సో అలాగే అది కూడా ఒక సర్టెన్ ఏజ్ తర్వాత దానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో యాజ్ అ డాక్టర్ మనం ఏజ్ని బట్టి ఆ ప్రాబ్లం ఏంటి అని చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తామండి. అయితే సార్, ఇప్పుడు మన శరీరంలో గుండెకి వాల్వ్స్ ఉంటాయి కదా, అవి తలుపులు లాంటివి అంటారు కదా, అంటే Yes. మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటాయి. సో అలాంటి సమయంలో ఏమన్నా సమస్య ఎదురైతే, సో అసలు ఏంటి ఈ వాల్వ్స్తో వచ్చే సమస్యలు ఏంటి, వ్యాధులు ఏంటి? సో మీరు అన్నట్టు వాల్స్ అనేవి తలుపులు లాంటివండి. వాటిని కవటాలు కూడా అంటారు. హార్ట్కి అనేది ముఖ్యంగా 4 మేజర్ వాల్స్ ఉంటాయండి. అందులో అయోర్టిక్ వాల్వ్ ఒకటి, మైట్రల్ ఒకటి, ట్రైకస్పిడ్ ఒకటి, పల్మనరీ ఒకటండి. మీరు కనుక చూస్తే ఎడమ పక్క వచ్చేసి అయోర్టిక్ వాల్వ్, మైట్రల్ వాల్వ్ ఉంటాయి. కుడి పక్క వచ్చేసి ట్రైకస్పిడ్ వాల్వ్ అండ్ పల్మనరీ వాల్వ్ ఉంటాయండి. ఈ వాల్వ్ సమస్యలు అనేవి బేసికల్లీ ఇప్పుడు మీరు చూస్తే తలుపు సరిగ్గా మూసుకోకపోతే ప్రాబ్లం, తలుపు సరిగ్గా క్లోజ్ అవ్వకపోతే అది ఒక ప్రాబ్లం. సో వాల్వ్ ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి. వాల్వ్ పూర్తిగా ఓపెన్ అవ్వకపోతే అదొక రకమైన ప్రాబ్లం, వాల్వ్ పూర్తిగా క్లోజ్ అవ్వకపోతే అది ఒక రకమైన ప్రాబ్లం. సో ప్రతి వాల్వ్కి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోతే ఒకలాగా వస్తుంది, సరిగ్గా తెరుచుకోకపోతే ఒకలాగా వస్తుంది అనమాట. సో దీన్ని స్టీనోసిస్ అండ్ రీగజిటేషన్ అని మనం అంటాం అనమాట ఇంగ్లీష్లో. అయితే ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువగా వాల్వ్‌కి సంబంధించిన సమస్యలే ఎక్కువ వస్తున్నాయి, అండ్ కొంతమందికి వాల్వ్స్‌లో బ్లాకేజ్ వస్తుంది? సో వాల్వ్ సమస్యలు అనేది ఎక్కువగా ఈ మధ్య మనం ఎందుకు చూస్తున్నామంటే దానికి ముఖ్య కారణం అవగాహన. జనాలకి బాగా అవగాహన పెరుగుతుంది. ఒకప్పుడు మనం ఏమనుకునేవాళ్ళం, అన్ని కలిపి గుండె సంబంధిత వ్యాధులు. అన్నీ కలిపి గుండె సంబంధిత వ్యాధులు, ఏ హార్ట్ ప్రాబ్లం వచ్చినా గుండెల్లో నొప్పి లేదా హార్ట్ అటాక్ అనుకొని మనం లైట్గా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దాన్ని తెలుసుకునే విధానాలు పెరుగుతున్నాయి. నెక్స్ట్ దాంతోపాటు ఏమవుతుందంటే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మీరు ఇండియాలో చూస్తే ఒకప్పుడు మన లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉండేది. అంటే
ఒక 50 ఏళ్ళు క్రితం చూస్తే మన లైఫ్ స్పాన్ అనేది యావరేజ్ ఇండియన్ లైఫ్ స్పాన్ అనేది ఒక 50 ఏళ్ళు లేదా 60, 60 50. 60తో అయిపోయేది. ఇప్పుడేంటి మన జీవన ప్రమాణాలు పెరిగి నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నాలజీ పెరిగి మందులు లేదా మనం టెస్ట్లు. డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇవన్నీ పెరగటం వల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంది అనమాట. సో లైఫ్ స్పాన్ పెరిగే కొద్దిగా ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా బయటపడుతున్నాయి. దాంతోపాటు ఈ ప్రాబ్లమ్స్ని తెలుసుకునే పరికరాలు కూడా చాలా వచ్చినాయి అనమాట. దానివల్ల మనం ఈ మధ్య కాలంలో హార్ట్కి సంబంధించిన వాల్వ్ ప్రాబ్లమ్స్కి అవగాహన అనేది ఎక్కువగా పెరిగింది. ఓకే. అయితే హార్ట్‌కి సంబంధించిన వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఒక వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? అంటే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? జనరల్గా ఈ హార్ట్కి సంబంధించిన ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దాని సిమ్టమ్స్ చాలా వరకు హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లై తక్కువైతే ఎలా ఉంటుందో అలానే ఉంటాయి అనమాట. సో అందుకనే చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాం అనమాట. సో దీని సిమ్టమ్స్ మీరు చూసినట్టయితే ఒక్కొక్క వాల్వ్కి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ వస్తాయండి. ఇప్పుడు నేను మీకు సింపుల్గా 2 వాల్వ్స్ గురించి మాట్లాడదాం ఈరోజు, మరీ డెప్త్లో కాకుండా. ఓకే. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మైట్రల్ వాల్వ్. మైట్రల్ వాల్వ్ అనేది ఎడం పక్క ఉంటుంది అనమాట హార్ట్కి. సో అది హార్ట్కి అప్పర్ ఛాంబర్, లోయర్ ఛాంబర్స్ అనేవి ఉంటాయి, అంటే పైన భాగం కింద భాగం. సో ఈ మైట్రల్ వాల్వ్ పని ఏంటంటే బ్లడ్ని పై భాగం నుంచి కింద భాగం వరకు ఒకే డైరెక్షన్లో పంపించడం. సో ఎప్పుడైతే మైట్రల్ వాల్వ్ అనేది సరిగ్గా ఓపెన్ అవ్వకపోతే దాన్ని మైట్రల్ స్టీనోసిస్ అంటాం. సో ఆ మైట్రల్ స్టీనోసిస్లో ఏమవుతుందంటే పైనుంచి కిందకి రక్తం అనేది ఈజీగా ఫ్రీగా వెళ్ళదన్నమాట. అప్పుడు ఏమవుద్ది, మన శరీరానికి సరిపడా రక్తం చేరదన్నమాట. సో పేషెంట్స్కి త్వరగా ఆయాసం రావటం, లేదా అలసట రావటం, లేదా బ్లడ్ అనేది కిందకి వెళ్లకుండా ఊపిరితిత్తుల్లో అక్యుములేట్ అవుతుంది. దానివల్ల ఆయాసం రావటం, పడుకున్నప్పుడు కొంచెం సేపు పడుకున్న తర్వాత పొడి దగ్గు వచ్చి నిద్ర లేగవటం, లేదా ఫ్లాట్గా పడుకున్న తర్వాత ఊపిరి అందక నిద్ర లేగవటం, కొంచెం దూరం నడిచిన ఆయాసం రావటం లాంటి సిమ్టమ్స్ చూస్తాం. ఇది మైట్రల్ స్టీనోసిస్. మైట్రల్ రీగజిటేషన్ అనేది ఈ తలుపు అనేది సరిగ్గా మూసుకుపోవటం వల్ల. అంటే ఏంటి, పైనుంచి కిందకి బ్లడ్ వస్తుంది, కాకపోతే కింద నుంచి మళ్ళీ పైకి బ్లడ్ వెళ్ళకూడదు. ఆ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోవాలి. ఈ వాల్వ్ అనేది క్లోజ్ అవ్వకుండా ఏమవుతుంది, ఇలా ఇలా ఓపెన్ అవుతా ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో అంటే పూర్తిగా క్లోజ్ అవ్వకుండా ఇట్లా ఫ్లాప్ లాగా ఓపెన్ అవుతా ఉంటుంది. అప్పుడేంటి, కింద నుంచి బ్లడ్ పైకి వెళ్తుంది. అప్పుడు కూడా వీళ్ళకి ఆయాసం రావటం, అలసట రావటం, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తాం. సో ఈ జనరల్గా ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ అనేది కొంచెం వయసు పైబడిన వాళ్ళకి, లేదంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఉంటుంది, ఈ కారణాల వల్ల వస్తుంది అనమాట. సో మనకేమవుద్దంటే మన భారతదేశంలో ఎస్పెషల్గా ఏది వచ్చినా కూడా వయసు అయిపోయింది, నాకు వయసుతో వచ్చిన ప్రాబ్లము, లేదంటే నాకు సరిగా నేను తినట్లేదనో, లేదా దానివల్ల చాలా కామన్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారని. సో ఇది మైట్రల్ వాల్వ్కి సంబంధించిన ప్రాబ్లం అండి. అలానే ఎడం పక్క ఇంకొక వాల్వ్ ఉంటుంది, దాని పేరు అయోర్టిక్ వాల్వ్. ఈ అయోర్టిక్ వాల్వ్ పని ఏంటంటే హార్ట్ నుంచి బ్లడ్ అనేది మన శరీరం మొత్తానికి పంపించడం, దాన్ని ఒకే డైరెక్షన్లో వెళ్ళేలా చూడటం అయోర్టిక్ వాల్వ్ యొక్క పని. సో ఈ అయోర్టిక్ వాల్వ్ అనేది జనరల్గా, ఈ అయోర్టిక్ వాల్వ్ కూడా సేమ్ ఇందాక మనం అనుకున్నట్టు ఓపెన్ అవ్వకపోతే ఒక ప్రాబ్లం, క్లోజ్ అవ్వకపోతే ఒక ప్రాబ్లం. ఈ అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లం అనేది జనరల్గా మోస్ట్ కామన్గా మనం ఒక సర్టెన్ వయసు తర్వాత చూస్తాం అనమాట. అంటే 65 ఏళ్ళు పైబడిన వయసు ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. దీన్ని మనం అయోర్టిక్ స్టీనోసిస్ అంటాం, ఎప్పుడు అయోర్టిక్ వాల్వ్ ఓపెన్ అవ్వకపోతే. అప్పుడు పేషెంట్స్కి జనరల్గా కామన్ సిమ్టమ్స్ ఏంటంటే ఆయాసం రావటం, కొంచెం దూరం నడిచినా గుండెల్లో నొప్పి రావటం, ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఏమవుతుందంటే కళ్ళు తిరిగి కింద పడటం, ఇట్లాంటి సిమ్టమ్స్ని చూస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ సమస్యకి మందులతో చికిత్స సాధ్యమా? అంటే ఇది క్యూరబుల్లేనా? సో దీన్ని మనం మందులతో చికిత్స సాధ్యమేనా అంటే అండి, ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ని మనం చూస్తూ ఉంటే అవి ఒకేసారి బయటపడవు. డ్యామేజ్ అనేది చిన్న చిన్నగా మొదలయ్యి డ్యామేజ్ పెరుగుతూ వెళ్తుంది అనమాట. సో మందులతో మనం ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఏదైతే సిమ్టమ్స్ మాట్లాడుకున్నామో ఆ సిమ్టమ్స్ని తగ్గించడానికి మందులు అనేవి మనం ఇవ్వచ్చు. కానీ ఒక స్థాయి దాటిన తర్వాత, అంటే సివియర్గా ఉన్న తర్వాత, జనరల్గా ఇప్పుడు వరకైతే వీటికి మందులు అనేది రాలేదు. మేబీ ఫ్యూచర్లో వస్తాయేమో, కొన్ని ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో అయితే ఉన్నాయి, అది అయోర్టిక్ వాల్వ్కి సంబంధించి. సో మందులతో అన్ఫార్చునేట్లీ ఒక స్థాయి దాటిన తర్వాత దీనికి సంబంధించిన వ్యాధుల్ని మనం ట్రీట్మెంట్ చేయలేం. ఓకే. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కదా, ఓపెన్ హార్ట్ సర్జరీస్ అవన్నీ చేస్తున్నారు కదా, సో దాంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ అయ్యిందా?
సో వాల్వ్ ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటే మీరు కొన్ని సంవత్సరాలుగా, అంటే కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని దశాబ్దాలుగా జనరల్గా సర్జరీ అనేది చేసేవాళ్ళు. అండ్ సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ట్రీట్మెంట్స్ వాల్వ్ ప్రాబ్లమ్స్కి. ఇప్పుడు కొత్త కొత్తగా అంటే లాస్ట్ 20 ఏళ్ళుగా అమెరికాలో, యూరోప్లో లాస్ట్ 20 ఏళ్ళుగా, మన భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా ఆపరేషన్ లేకుండా ఈ వాల్వ్స్కి ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకే. ఎలా? ఎలా అంటే ఇప్పుడు మీరు హార్ట్లో బ్లడ్ వెజల్లో ఏదైనా బ్లాక్ వస్తే మనకి హార్ట్ అటాక్ అని అంటాం. దానికి ఎట్లాగైతే మనం స్టంట్ వేస్తామో, చేతిలో ఉన్న నరాలు, బ్లడ్ వెజల్స్ చేతిలో కానీ కాళ్ళల్లో ఉన్న నరాల ద్వారా వెళ్ళి మనం ఎలాగైతే స్టంట్ వేస్తామో, ఈ వాల్వ్స్ను కూడా కాళ్ళల్లో ఉన్న నరాల ద్వారా మనం ఒక చిన్న ట్యూబ్ లాంటిది వేసి హార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాల్వ్ని ప్లేస్లో మనం ఈ కొత్త వాల్వ్ని పెట్టొస్తాం అనమాట. ఓకే. సో ఇది కూడా మినిమల్లీ ఇన్వేజివ్ అనమాట. సో దీంట్లోనే మనకి గత 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా చూస్తుంటే రకరకాల కొత్త రకం టెక్నాలజీస్, రకరకాల కొత్త రకం వాల్వ్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం అనమాట. అయితే ఈ వాల్ సమస్యలు అంటే కొంచెం వయసు పైబడిన వారికి వస్తాయి అంటున్నారు కదా. కొంతమందికి పుట్టుకతో వస్తుంటాయి కదా. సో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఎంతవరకు యూజ్ అవుతుంది? సో ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది ఇందాక మనం అనుకున్నట్టు ఒక రకమైన వాల్వ్ ప్రాబ్లమ్స్ సర్టెన్ అంటే ఒక ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత వస్తాయండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ అనేవి పుట్టుకతో కూడా చూస్తాం అనమాట. సో పుట్టుకతో చూస్తాము. పుట్టుకతో ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఎవరిలో అయితే చూస్తామో వాళ్ళకి మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కరెక్ట్గా ప్రాబ్లం ఐడెంటిఫై చేయటం. అంటే లక్షణాలను చూసి వాళ్ళు కనుక్కోవాలి. Yes. సో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? జనరల్గా ఇలాంటి వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి ఏంటంటే అండి, చిన్నప్పుడే వాళ్ళకి కొంచెం గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. నార్మల్ వాళ్ళతో పోల్చుకుంటే గ్రోత్ సరిగ్గా ఉండదు. త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఊపిరాడదు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం గ్రోత్ అదంతా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఆ టైంలో వెంటనే పీడియాట్రిషియన్ దగ్గరకో లేదా పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ దగ్గరకో తీసుకువెళ్తే వాళ్ళు సకాలంలో దాన్ని ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసి దానికి ఏ ట్రీట్మెంట్ అయితే అవసరమో ఆ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తారు. అది సర్జరీ అవ్వచ్చు, లేదంటే సర్జరీ లేకుండాను చేయొచ్చు. ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, వాల్ ప్రాబ్లమ్స్ ఉన్న పుట్టుకతో వచ్చిన పిల్లలు జనరల్గా కొంచెం బ్లూయిష్గా కూడా కొంతమంది పుడతారనమాట. అంటే వాళ్ళు ఏంటంటే మంచి రక్తం అనేది శరీరంలో అన్ని భాగాలకు అందదు. సో ఆ చెడు రక్తం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఏంటంటే అంతా కొంచెం బ్లూగా కూడా అట్లా బ్లూగా కనిపిస్తారు. కనిపిస్తూ ఉంటారు. ఓకే. ఇది ఒక సిమ్టమ్ అనుకోవచ్చు. అండ్ ఆల్సో కొంతమందికి మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం వస్తూ ఉంటుంది. అండ్ పడుకున్నాక కూడా కొంచెం హార్ట్ బీట్ బాగా కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. Yes. అంటే ఇలాంటి లక్షణాలు ఉంటే ఇది ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లం అనేసి అనుమానించవచ్చా? 100% అండి. ఇలాంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో హార్ట్ ప్రాబ్లం వల్ల కూడా వచ్చే అవకాశం చాలా ఉంది. అందుకే మేము చెప్తా ఉంటాం అనమాట. జనరల్గా మీకు మీ వయసు కన్నా, ఇప్పుడు సపోజ్ మీరు ఒక 20 ఏళ్ళో 30 ఏళ్ళో ఉన్నారు, మీరు జనరల్గా ఈ వయసుకి యు ఆర్ సపోజ్ టు బీ యాక్టివ్గా మీ పనులు చేసుకుంటారు, లేదంటే గేమ్స్ ఆడతారు, స్పోర్ట్స్ ఆడతారు, మెట్లు ఎక్కుతారు, పరిగెడతారు, అన్నీ చేస్తారు. ఈ పనులు కనుక మనం ఫ్రీగా చేయలేకపోతే, సంథింగ్ ఇబ్బంది ఏదన్నా అనిపిస్తుంది. ఇబ్బందిగా అనిపిస్తే, కొంచెం పని చేసినా త్వరగా టైర్డ్ అయిపోవటం, లేదంటే ఆయాసం రావటం, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాం, ఇలాంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళని మనం ఏం చెప్తామంటే ఒక్కసారి కార్డియాలజిస్ట్ని కలవండి, సంప్రదించండి, లెట్ దెమ్ ఎగ్జామిన్. అండ్ దానికి సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్న పరీక్షలు కాదండి. ఒక చిన్న ఈసీజీ, ఒక ఎకో అంటే హార్ట్కి అల్ట్రాసౌండ్, దాంతోనే మనం చాలా వరకు హార్ట్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఓన్లీ ఈసీజీ అండ్ ఎకో ద్వారా మనకి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అని మనం గుర్తించవచ్చు. అంటే హార్ట్కి సంబంధించిన వాల్వ్ ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు సేమ్ లక్షణాలు అనీమియా వల్ల కూడా వస్తుంది కదా? డెఫినెట్లీ 100% ఎనీమియా వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే లక్షణాలు ఉన్నప్పుడు ఫస్ట్ డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి అది ఎనీమియానో, లేదంటే హార్ట్ ప్రాబ్లమా, లేదంటే ఇంకేదన్నా అనేది లెట్ దెమ్ డిసైడ్. ఓకే. బట్ లక్షణాలను నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ ఎప్పుడు చేస్తారు, అంటే ఏ దశలో చేస్తారు? సో ఇప్పుడు అయోర్టిక్ వాల్వ్ గురించి మాట్లాడదాం ఫస్ట్. అయోర్టిక్ వాల్వ్ అనేది జనరల్గా అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది ఎస్పెషల్లీ అయోర్టిక్ స్టీనోసిస్, అంటే అయోర్టిక్ వాల్వ్ అనేది సరిగ్గా ఓపెన్ అవ్వకపోవటం, అంటే తెరుచుకోకపోవటం. ఈ ప్రాబ్లం అనేది జనరల్గా మనం వయసు పైబడ్డ వాళ్ళలో చూస్తాం. అంటే 50, 60, 70 ఈ వయసు పైబడిన వాళ్ళలో చూస్తాం. ఈ అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లం అనేది వన్స్ సివియర్గా డయాగ్నోజ్ అయింది అంటే, ఒకటి ఎకో స్కాన్లో, తర్వాత పేషెంట్కి సిమ్టమ్స్, ఇవన్నీ సివియర్గా అనేది మనం ఐడెంటిఫై కనుక చేయగలిగితే, జనరల్గా గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే అండి, అంటే అమెరికన్ గైడ్ లైన్స్, యూరోపియన్ గైడ్ లైన్స్ 65 వయసు
లోపు ఉన్న వాళ్ళకి సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓపెన్ హార్ట్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. శరీరం అనుకూలిస్తుంది. శరీరం అనుకూలిస్తుంది. తర్వాత వచ్చేసి వాళ్ళకి ఈ వాల్వ్ అనేది మనం అప్పుడు మెటాలిక్ వాల్వ్ కూడా వేయచ్చు అనమాట. ఓకే. సో వాల్వ్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. 65 ఏళ్ల వయసు దాటిన తర్వాత మనం పేషెంట్స్ని కేటగరైజ్ చేస్తామండి. హై రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, లో రిస్క్ అని. అంటే బాగా ఎక్కువ రిస్క్ ఉన్నవాళ్ళు, ఇంటర్మీడియట్ రిస్క్ అంటే కొంచెం తక్కువ రిస్క్, లో రిస్క్ అంటే బాగా తక్కువ రిస్క్ ఉన్నవాళ్ళు. వీళ్ళల్లో మనం చూసి వాళ్ళకి ఏది బెస్ట్ అయితే సర్జరీ, లేదా సర్జరీ లేకుండా మనం టావర్ అని ఒక ప్రొసీజర్ చేస్తాం. TAVR ఆర్ TAVI. ఇది ఆపరేషన్ లేకుండా చేసే ప్రొసీజర్. అది వాళ్ళకి ఏది బెస్టో, వాళ్ళ ఓవరాల్ ఫిజికల్ కండిషన్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకున్న సివియారిటీని బట్టి డాక్టర్, కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ సర్జన్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఓకే ఈ పేషెంట్కి ఇది మంచిది, ఈ పేషెంట్కి ఇది మంచిది అని చెప్తాం. ఇదే ప్రాబ్లం ఒక 80 ఏళ్ళు, 85 ఏళ్ళు కొంచెం బాగా వయసు పడిన వాళ్ళకి, తర్వాత శరీరంలో అంత శక్తి లేని వాళ్ళకి, దాంతోపాటు కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి జనరల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది సజెస్ట్ చేయమన్నమాట. ఎందుకంటే రికవరీ స్లోగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఈ ఆపరేషన్ లేకుండా చేసే ప్రొసీజర్ని ఫస్ట్ ఆప్షన్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ డెసిషన్ డాక్టర్ తీసుకుంటారండి. దాని తర్వాత ఇంకా పేషెంట్ యొక్క ఇష్టాలు కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని వీ విల్ కమ్ టు ఎ ట్రీట్మెంట్ ప్లాన్. ఓకే. అయితే ఇప్పుడు ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అండ్ చిన్న పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాం. కానీ హెల్దీగా ఉన్న ఒక మనిషి అంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల, అంటే అన్హెల్దీ ఆహారపు అలవాట్ల వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా? 100%. ఎందుకంటే లైఫ్ స్టైల్, ఈ హార్ట్కి సంబంధించిన బ్లడ్ ఫ్లో ఉంటుంది కదండి, ఆ బ్లడ్ ఫ్లోని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం అనమాట. అంటే హార్ట్కి బ్లడ్ అనేది సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని కొరోనరీ ఆర్టరీస్ అంటాం. ఆ కొరోనరీ ఆర్టరీ డిసీజ్కి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ డిసీజెస్ ఏంటంటే అండి లైఫ్ స్టైల్ డిసీజెస్. ఓకే. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే డయాబెటీస్, షుగర్, బీపీ, నెక్స్ట్ హై కొలెస్ట్రాల్, నెక్స్ట్ స్ట్రెస్, నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ. సో ఇవన్నీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ అండి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్లో మీరు అన్నట్టు. అయితే ఇప్పుడు ఇలాంటి స్ట్రెస్ కానీ ఇవంతా ఓకే. కానీ కొంతమంది జిమ్‌కి వెళ్తూ ఉంటారు. జిమ్‌కి వెళ్ళి వర్కౌట్ చేస్తుంటారు. మనం ఈ మధ్య కాలంలో చాలామంది ఫిల్మ్ స్టార్స్ కానీ, కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ కానీ జిమ్‌లోనే కొలాప్స్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళని మనం చూసాం. సో ఎందుకు ఇలా జరుగుతుంది? సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, జిమ్కి వెళ్తున్నారు కదా అని వాళ్ళు 100% సేఫ్ అని అర్థం కాదు, అండ్ దే ఆర్ 100% ఫిట్ అని అర్థం కాదు. ఫిట్నెస్ని మెజర్ చేయడానికి వేరియస్ మెట్రిక్స్ ఉంటాయండి. ఒకటి ఫిట్నెస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ మెనీ థింగ్స్. బయట కనిపించే ఫిట్నెస్ వేరు, లోపల ఉండే ఫిట్నెస్ వేరు. సో బయట బాగా ఫిట్గా ఉన్నారు కదా అంటే నేను రోజు 10 కిలోమీటర్లు పరిగెడతాను, లేదంటే నేను రోజు జిమ్కి వెళ్తాను, నేను నా ఐడియల్ బాడీ వెయిట్లో ఉంటాను, నాకు ఇంకా హార్ట్ ప్రాబ్లం రాదు అనుకోవటం ఇట్స్ గుడ్, బట్ దట్ ఈస్ నాట్ 100%. కరెక్ట్. ఓకే, అలా ఉండాలని నేను చెప్తాను. ఎందుకంటే మన చేతుల్లో ఉన్న థింగ్స్ని మనం జాగ్రత్తలు తీసుకొని కంట్రోల్ చేయాలి. మన చేతుల్లో లేని వాటిని మనం చేయలేం. సో జిమ్కి వెళ్తున్నాను కదా, లేదా నేను రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాను కదా, నేను 100% సేఫా అంటే యు ఆర్ సేఫ్ టు సర్టన్ ఎక్స్టెంట్, బట్ ఆ లాస్ట్ 5% అనేది మన చేతుల్లో డౌట్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్న కేసులన్నీ మోస్ట్ ప్రాబబ్లీ ఆ లాస్ట్ 5% కేసులు అండి. సో ఇలా జిమ్లో సడన్ డెత్స్ అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఒకటి హార్ట్కు సంబంధించిన బ్లడ్ వెజల్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే రావచ్చు. నెక్స్ట్ హార్ట్లో కరెంట్ కూడా ఉంటుంది అనమాట. అంటే మన హార్ట్ నిమిషానికి ఒక 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. అది అలా కొట్టుకోవాలంటే దానికి ఒక కరెంట్ అనేది ఉంటుంది హార్ట్లో. ఆ కరెంట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సడన్ డెత్స్ అనేది చూస్తాం. కొంతమందిలో ఏంటి హార్ట్ మజిల్ అనేది బాగా థిక్గా ఉంటుంది, అంటే మందంగా అయిపోద్ది, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలాగ జిమ్కి వెళ్తున్నారు, లేదంటే మీరు అథ్లెట్స్ సడన్గా కొలాప్స్ అవటం, ఇలాంటి కేసులన్నీ చూసినప్పుడు ఇవన్నీ ఆలోచించాలన్నమాట. ఎందుకైంది, వాళ్ళకి ఏదైనా కరెంట్కి సంబంధించిన ప్రాబ్లం ఉందా, మజిల్కి సంబంధించిన ప్రాబ్లం ఉందా, లేదా హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ మనం ఆలోచించాలండి.
యెస్. ఇప్పుడు కోవిడ్ అంటే మనకి కొన్ని సంవత్సరాల ముందు కోవిడ్ పాండమిక్ అనేది వచ్చింది. దాని తర్వాత మనం వ్యాక్సిన్స్ అవి వేపించుకున్నాం. కానీ దాని తర్వాత చూస్తే మనకి అంటే కన్నడ సూపర్ స్టార్ 'పునీత్ రాజ్‌కుమార్' కానీ, అండ్ 'నందమూరి తారక రత్న' కానీ, అండ్ బాలీవుడ్‌లో 'సిద్ధార్థ్ శుక్లా' ఇట్లాంటి కొంతమంది వాళ్ళు కూడా జిమ్ చేస్తూ కొలాప్స్ అయ్యారు. అంటే వాళ్ళు ఫిట్‌గానే ఉన్నారు. చూడ్డానికైతే ఫిట్‌గానే ఉన్నారు. అయితే ఏంటి కోవిడ్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఏమంటారు దీనికి రీజన్? సో మీరు గనక చూస్తే లిటరేచర్ అంటే ఇప్పటి వరకు ఉన్న ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే కోవిడ్ వైరస్ అనేది దానివల్ల బాడీలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అనేది ఒక అంటే ఒక అదొక అనాలిసిస్ అన్నమాట. అనాలిసిస్. బట్ అదే ఇది చేసిందా అనేది 100% ప్రూవ్ చేయటానికి దేర్ ఆర్ నో సాలిడ్ రీజన్స్ అండి. జనరల్గా ఇంకా దీనివల్లే ఇది వచ్చింది అని మనం ఏమైనా చేయాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ పోస్ట్ మార్టం ఎవిడెన్స్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్. బట్ అన్ఫార్చునేట్గా మనం అది చేయలేం. బట్ దెర్ ఆర్ సమ్ రిపోర్ట్స్ అంటే కోవిడ్ వల్ల బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంది అని. ఓకే. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే 100% ఇప్పుడు మనం మెడిసిన్లో అండి కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అంటామండి. అంటే ఒక పర్టికులర్ కారణం వల్ల పర్టికులర్ ఎఫెక్ట్ అనేది వస్తుందని. అలా ప్రూవ్ చేయాలంటే దానికి కొన్ని సంవత్సరాలుగా మనకు కావాల్సిన స్టడీస్ చేయాలి. అంటే దాని పేషెంట్స్ని ఫాలో అప్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మీరు షుగర్ వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే దానికి కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేది ప్రూవ్ అయింది. అలాగే కోవిడ్ వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుందా అన్నదానికి ఇంకా కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేది అంత ఎఫెక్టివ్గా ప్రూవ్ అవ్వలేదు. సో ఒక మెడికల్ పర్సన్గా ఐ కెనాట్ 100% ఎండార్స్ ఓకే కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ హార్ట్ ప్రాబ్లం రీజన్ వస్తుంది దీని వల్లే వచ్చిందా అని చెప్పలేం. యా, ఎందుకంటే అదొక్కటే కాకుండా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. కోవిడ్ అంటే ఓకే. అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్న ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ హెల్తీగా ఉన్న వాళ్ళకంటే మొన్నటి వరకు అంటే ఎలాంటి టెస్ట్‌లలో ఎలాంటి ప్రాబ్లమ్ లేని వ్యక్తికి ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చినవి కూడా మనం వింటున్నాము. మీ అభిప్రాయం ఏంటి? ఇందాక మనం అనుకున్నట్టండి హెల్త్ అనేది దానికి చాలా రకమైన పారామీటర్స్ ఉంటాయండి. అంటే ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఒక్కటే హెల్త్ కాదు. అండ్ దాంతోపాటు మనం తీసుకునే జాగ్రత్తల వల్ల ఏమీ రాదు అనుకోవటం కూడా కాదు. సో అందుకే మేము ఏం చెప్తామంటే ఒక సర్టెన్ వయసు దాటిన తర్వాత ఇప్పుడు నేను ఒక 2-3 రోజుల క్రితమే కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ అయినాయి అమెరికాలో కొలెస్ట్రాల్కి సంబంధించి. ఒకప్పుడు 40 ఏళ్ళకి స్క్రీనింగ్ మొదలు పెట్టమనేవాళ్ళు. ఇప్పుడు 30 ఏళ్ళకే స్క్రీనింగ్ మొదలు పెట్టమంటారు. అంటే స్క్రీనింగ్ అంటే టెస్టులు చేయించుకోవటం 10 ఇయర్స్ ఇంకా తక్కువైపోయింది. ఇంకా తక్కువ ఉంది. అసలు మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ అంటే బాగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే తత్వం ఉండే ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళ పిల్లలకి 9 ఏళ్ళ నుంచే స్క్రీనింగ్ మొదలు పెట్టమంటున్నారు. ఓహ్! అంటే ఇది జన్యు అంటే వాళ్ళ Yes. ఫ్యామిలీస్ నుంచి వస్తుందా? వంశపారంపర్యం. కొన్ని రకాల కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అనేవి జన్యుపారపరంగా వస్తాయండి. అలా ఎవరికైతే ప్రూవ్ అయిందో వాళ్ళకి ఇంకా ఎర్లీగా అంటే టెస్టులు చేయటం మొదలు పెట్టండి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే పలానా జెనెటిక్ కాజ్ కారణంగా పలానా మనిషికి పలానా ప్రాబ్లం ఉంది. వాళ్ళకి మనం ముందల నుంచి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇలాంటివి మనం ఈ టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి అంతా హెల్దీగా ఉన్నారు కానీ హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఒకటి గాడ్ ఓన్లీ కెన్ ఆన్సర్ ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈక్వలెంట్ టు గుడ్ హార్ట్ హెల్త్. ఇట్ ఈస్ 95%, బట్ లాస్ట్ 5% అనేది మనం చెప్పలేము అనమాట. సో అందుకే మేము ఏం చెప్తామంటే ఒక వయసు దాటిన తర్వాత రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోండి. మీ చేతుల్లో ఉన్న థింగ్స్ అంటే మీకు సంబంధించిన ఫుడ్ కానీ మీకు సంబంధించిన కొలెస్ట్రాల్ కానీ షుగర్ కానీ బీపీ కానీ స్ట్రెస్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్ వీటిని మీరు కంట్రోల్ చేసుకోండి అని చెప్తాం. అయితే డాక్టర్ ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అనేది వేరా? హార్ట్ అటాక్ అనేది వేరా? ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? సో హార్ట్ అటాక్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లైలో ఏదైనా బ్లాక్ వస్తే హార్ట్కి అటాక్ అనేది వస్తుంది అనమాట. సో దట్ ఈస్ హార్ట్ అటాక్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ అనేది ఒక పంప్. ఇందాక మనం అనుకున్నట్టు అది హార్ట్లోకి వచ్చిన రక్తాన్ని పంప్ లాగా బయటికి ఇట్లా కాంట్రాక్ట్ అయ్యి అంటే మూసుకొని బయటికి పంపించాలి. సంకోచించి వ్యాకోచిస్తుంది. అవును, కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతుంది. సో అది అనేది సరిగ్గా అవ్వకపోతే హార్ట్ అనేది సరిగ్గా కాంట్రాక్ట్ అంటే సంకోచించడం లేదా రిలాక్స్ అవటం ఈ రెండు కనుక సరిగ్గా చేయలేకపోతే హార్ట్ ఫెయిల్ దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం అనమాట.
ఒకవేళ ఒక వ్యక్తికి హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది సడన్‌గా దానికి ట్రీట్మెంట్ ఉంటుందా? ఉన్నాయండి. ఇప్పుడు చాలా లేటెస్ట్ మెడిసిన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్‌తో చాలా వరకు చాలామంది పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారు. దాంతో పాటు ఇప్పుడు చాలా కొత్త రకమైన సర్జరీలు కూడా వచ్చినాయి. సర్జరీ లేకుండా చేసే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా వచ్చినాయి అనమాట. బట్ ఒక పాయింట్ తర్వాత అంటే ఇవన్నీ మెడిసిన్స్ నెక్స్ట్ ఈ వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఏవి చేయలేకపోతే అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉంటే అప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే ఆల్టర్నేటివ్. ఓకే. ఇది సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సరిగ్గా చేసి పేషెంట్ మందులు ఇవన్నీ సరిగ్గా వాడుకొని ఇన్ఫెక్షన్స్ రాకుండా ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్ అంటాం. అంటే బాడీ అంటే మనం వేరే మనిషి బాడీలో నుంచి మనం శరీరంలోకి పెడతాం కదా, ఒక్కోసారి బాడీ రిజెక్ట్ చేస్తుంది. అవి ఏమీ లేకపోతే సక్సెస్ అయిన కేసులు చాలానే ఉన్నాయండి. అయితే ఇప్పుడు మామూలుగా అయితే ప్రజల్లో ఏమనుకుంటారంటే హార్ట్ అటాక్ అనేది 3 స్టేజెస్‌లో వస్తుంది. ఫస్ట్ టైమ్ హార్ట్ అటాక్ వస్తుంది. సెకండ్ టైమ్ మళ్ళీ థర్డ్ టైమ్ వస్తే చనిపోతారు అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం? సో దాంట్లో కొంతవరకు నిజం ఉందండి. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది ఒకసారి వచ్చినా చాలా డేంజరస్సే. రెండోసారి వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఇంకా సివియర్‌గా వస్తుందా? అంటే ఇతనికి ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసినా మళ్ళీ వస్తుంది. సో అంటే ఏంటి, తనకి హార్ట్ అటాక్ వచ్చే తత్వం ఎక్కువ తన శరీరానికి. లేదా తన లైఫ్ స్టైల్ బాలేదు, లేదా తన మందులు సరిగ్గా వాడట్లేదు. వీటిల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. రెండోసారి కాకుండా మూడోసారి కూడా వస్తుందంటే ఇంకా అతనికి హార్ట్ అటాక్ అనేది రావటానికి చాలా స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఒకసారి వచ్చిన దానికన్నా రెండోసారి వచ్చేదాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అలానే మూడోసారి వస్తే ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో 100% నేను మీరు అన్నదాన్ని అగ్రీ చేయను కానీ, బట్ దాంట్లో కొంతవరకు అయితే నిజం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి సడన్‌గా మన ముందే కొలాప్స్ అయిపోయాడు. అంటే హార్ట్ పట్టుకొని ఇంకా అంబులెన్స్ వచ్చేలోగా ఆ పక్కనున్న వ్యక్తి ఎలా స్పందించాలి? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అండి. అందరం నేర్చుకోవాలి మనం. అది డాక్టర్ అయినా నాన్ డాక్టర్ అయినా స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ వరకు దిస్ షుడ్ బీ థాట్ టు ఎవరీవన్. అంటే ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిందే. మోస్ట్ ఇంపార్టెంట్ బైస్టాండర్ సిపిఆర్. అంటే కార్డియో పల్మనరీ రీసస్టికేషన్. ఈ సిపిఆర్ సరిగ్గా చేయటం వల్ల ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను కాపాడగలిగారు. అంబులెన్స్ వచ్చే వరకు వాళ్ళని జాగ్రత్తగా ఒక సర్టెన్ లెవెల్ వరకు మెయింటైన్ చేసి ట్రీట్మెంట్ వరకు తీసుకెళ్లారు. ఇది సిపిఆర్ అనేది మ్యాండేటరీగా నన్ను అడిగితే స్కూల్ సిలబస్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి నేర్పించాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎవరు ఎక్కడ కొలాప్స్ అవుతారో మనం వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారండి, మీకు పక్కనే ఎవరో పడిపోయి ఉన్నారు, అప్పుడే మీ ముందలే పడిపోయారు. ఇదివరకు ఏం చేసేవాళ్ళు చాలా మంది, అయ్యో మనకెందుకులే అని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ మధ్య చాలా మంది సిపిఆర్ నేర్చుకొని కారు కానీ బైక్ కానీ ఆపి వాళ్ళకి వచ్చిన సిపిఆర్ వాళ్ళు చేసి అంబులెన్స్లో ఎక్కించి పేషెంట్లను బతికించిన సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి. మొన్న గుజరాత్లో ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూశాను. ఒక జ్యువెలరీ షాప్కి ఒక కస్టమర్ వచ్చాడు. అప్పటి వరకు బాగానే మాట్లాడుతూ ఉన్నారు. సడన్గా కస్టమర్ కింద పడిపోయాడు. ఆ షాప్ ఓనర్ వాళ్ళ అబ్బాయి అక్కడే ఉన్నాడు. ఆ అబ్బాయి ఫస్ట్ ఆయన్ని ఫ్లాట్గా పడుకోబెట్టాడు, అంటే పలంగా పడుకోబెట్టాడు. పెట్టి పల్స్ చెక్ చేశాడు అనమాట. పల్స్ చెక్ చేశాడు, ఒకసారి తట్టాడు పేరుతో, లెగవలేదు, పల్స్ అన్కాన్షియస్. సో ఇంకొక్క నిమిషం కూడా ఆలోచించకుండా 2 చేతుల్ని దగ్గర పెట్టి గుండెల మీద ప్రెస్ చేయటం మొదలుపెట్టాడు అనమాట. సో హీ గాట్ బ్యాక్ టు కాన్షియస్నెస్. ఆ మనిషి లెగిశాడు, ఈలోపు అంబులెన్స్ వచ్చింది. సో హీ సేవ్డ్ ఏ లైఫ్. తర్వాత డాక్టర్స్ చూసుకుంటారు. సో అందుకని సిపిఆర్ అనేది నన్ను అడిగితే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని ఉండాలి. ఓకే, జస్ట్ కొంతసేపు సిపిఆర్ ఎలా చేయాలో మా ప్రేక్షకులకు చెప్పండి. సో సిపిఆర్ ఎలా చేయాలంటే అండి, బైస్టాండర్డ్ సిపిఆర్లో ఫస్ట్ బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సైన్స్ సపోర్ట్ ట్రైనింగ్ అనేది తీసుకోవాలి జనరల్గా. దాని తర్వాత ఏసీఎల్ఎస్ ట్రైనింగ్ అని ఉంటుంది, అది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. సో జనరల్ పబ్లిక్కి లేదా మనందరికీ బిఎల్ఎస్ వరకు సరిపోద్ది. ఫస్ట్ ఏం చేయాలంటే, మీ కళ్ళ ముందు ఎవరన్నా అలా పడిపోవటం లేదంటే కుప్పకూలిపోతే మీరు ఏం చేయాలంటే వాళ్ళని ఫస్ట్ ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టండి. పడుకోబెట్టిన తర్వాత మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ చూసుకోండి. అంటే జనరల్ మీకు ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే పక్కన ఏదైనా మంటలు కానీ లేదంటే ఇంకా ఏదన్నా డేంజరస్ వస్తువులు కానీ కరెంట్ సామాన్లు కానీ ఏమైనా ఉన్నాయి అన్నీ చూడండి. వాటిలన్నిటిని పక్కన పెట్టండి. ఫస్ట్ ఆ మనిషిని తట్టండి.
పలుకుతున్నాడో లేదో చూడండి. తర్వాత పల్స్ చూడండి, నాడి చూడండి. ఓకే, ఒకటి చేతి దగ్గర చూడొచ్చు లేదా మెడ దగ్గర చూడొచ్చు అనమాట. సో 2 చూసిన నాడి ఉంటే పర్లేదు. నాడి లేకపోతే, మోస్ట్ ఇంపార్టెంట్, నాడి లేకపోతే బ్రీతింగ్ గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే బ్రీతింగ్ వస్తుంది, చెప్పలేం మనం. సో అప్పుడు ఏం చేయాలంటే 2 చేతుల్ని ఇలా పెట్టుకొని ఈ సెంటర్ పార్ట్ ఉంటుంది అనమాట, ఇది స్టెర్నల్ బోన్ అంటాం. ఈ స్టెర్నల్ బోన్కి కింద ఇది ఆల్మోస్ట్ జిఫీ స్టెర్నమ్ అంటాం. అక్కడ ఒక రిథమ్గా, అంటే ఒక రిథమిక్ కంప్రెషన్స్, అంటే ఇట్లా మన 2 చేతులతో ఫోర్స్బుల్గా నిమిషానికి ఒక 30 సార్లు అట్లాగా, నిమిషానికి 30 సార్లు పైనుంచి కింద దాకా. అంటే ఫుల్ చేతులు కూడా ఇలా స్టిఫ్గా ఉండాలి. ప్రెషర్ అనేది షోల్డర్స్ నుంచి జనరేట్ అవ్వాలి, ఎల్బోస్ బెండ్ అవ్వకుండా. సో ఇలాగా కంప్రెషన్స్ ఇస్తూ ఉంటే అంబులెన్స్ వచ్చే వరకు విల్ హ్యావ్ సమ్ టైం. దానివల్ల ఏమవుతుందంటే హార్ట్లో ఉన్న బ్లడ్ని మళ్ళీ బయటికి పంప్ చేయడానికి మనకి అవకాశం వస్తుంది. ఇది ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అండి, మన బ్రెయిన్కి సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ వచ్చి లేదా హార్ట్ అనేది పంపింగ్ ఆగిపోతే బ్రెయిన్కి సర్క్యులేషన్ ఆగిపోద్ది. బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ టిష్యూ. దానికి 5 నిమిషాల కన్నా దానికి బ్లడ్ సప్లై తక్కువైతే పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోతారు. అండ్ వేరే శరీర అవయవాలకు కూడా ఈ బ్లడ్ సప్లై అనేది లేకపోతే అవి కూడా పాడైపోవటం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకే లేట్ చేయకుండా సిపిఆర్ అనేది నేర్చుకోవాలి. మీరు యూట్యూబ్లో కానీ దేంట్లోనా వీడియోస్ ఉంటాయి, ప్లస్ చాలా చోట్ల రెగ్యులర్గా కోర్సెస్ కూడా చేస్తున్నారండి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే సిపిఆర్ ఎలా చేయాలి, దీనివల్ల పక్కనుండే వ్యక్తికి వాళ్ళ ప్రాణాలు కాపాడబడవచ్చు. నిజంగా ప్రతి ఒక్కరు సిపిఆర్ నేర్చుకోవాలన్నమాట. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హార్ట్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాధాకరమైన వార్తలు కానీ సంతోషకరమైన వార్తలు కానీ చెప్పొద్దు అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఎమోషనల్లీ దానికి అంటే డెఫినెట్లీ ఎమోషన్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. హార్ట్ మీద ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ని సింప్లిఫై చేయాలంటే, అంటే సింపుల్గా చెప్పాలంటే, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ అనుకోండి, ఆల్రెడీ హార్ట్ పంపింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మన బాడీలో 2 రకాల ఒక నర్వస్ సిస్టమ్ ఉంటుంది, అంటే ఒక నరాలు ఉంటాయి, ఒక సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది. సో ఎప్పుడైతే మనం బాగా యాంగ్జైటీ కానీ, అంటే కొంచెం స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, మీరు అన్నట్టు బాధాకరమైన వార్తలు ఇలాంటివి చెప్పడానికైతే ఆ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుద్ది. దాని నుంచి కరెంట్ మళ్ళీ హార్ట్కి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే ఆల్రెడీ స్ట్రెస్ మీద ఉన్న హార్ట్కి మళ్ళీ ఇంకా స్ట్రెస్ ఇస్తున్నట్టు అవుద్ది. అందుకే మనం ఏమంటామంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన పేషెంట్ కొన్ని రోజులు రికవరీ అయ్యే వరకు కొంచెం రెస్ట్ ఇవ్వండి. వన్స్ అంతా బాగున్న తర్వాత స్లోగా స్టార్ట్ చేయండి అని చెప్తాను. ఓకే, అంటే సడన్గా ఏదైనా చెప్తే వాళ్ళు తట్టుకోలేరు. ఒక్కొక్కసారి తట్టుకోలేరు, హార్ట్ రేట్ సడన్గా పెరుగుద్ది అనమాట. ఈ హార్ట్కి హృదయానికి ప్రతీక అంటారు కదా, కొన్ని సినిమాల్లో హార్ట్ మీదే సాంగ్స్ ఉంటాయి, మూవీస్ ఉంటాయి. అది ఎంతవరకు నిజమంటారు? అంటే ఈ ఎమోషనల్ బాండింగ్ అనేది హార్ట్కి సంబంధం ఉంటుందా? అంటే హార్ట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఒకటి అంటామండి. అంటే బ్రెయిన్కి హార్ట్కి కనెక్షన్ ఉంటుంది, అది నరాల రూపంలో కనెక్షన్ ఉంటుంది. హార్ట్ బ్రేకింగ్ అవన్నీ అంటుంటారు. ఇప్పుడు బాడీలో హార్మోన్స్ అనేవి ఉంటాయండి. హార్మోన్స్ కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ అనేది జనరల్గా బ్రెయిన్ నుంచి లేదా వేరే హార్మోనల్ గ్లాండ్స్ ఉంటాయి, వాటి నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం సర్టెన్ ఎమోషన్స్కి సర్టెన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, బాడీలో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యాక్ట్ చేస్తాయి, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన హార్ట్ని ఒక్కొక్కలాగా స్టిమ్యులేట్ చేస్తుంది. సో మీరు అందుకే ఎవరైతే బాగా స్ట్రెస్లో ఉన్నారో వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి బాగా బాధల్లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే బీపీ డౌన్ అవటం, లేదంటే ఒక్కొక్కసారి ఇంట్లో ఏదన్నా సాడ్ న్యూస్, అంటే విచారకరమైన న్యూస్ ఏదన్నా విన్నప్పుడు వాళ్ళు సడన్గా కుప్పకూలిపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే అవన్నీ సడన్గా హార్మోన్స్ వాటి వల్ల ఉంటుంది. సో అందుకే దెర్ ఈజ్ అ కనెక్షన్ అని చెప్తాం మనం. ఇప్పుడు మనం హార్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోకూడదు, అంటే సో ఏవైతే మనం అవాయిడ్ చేయాలంటారు? మేము పుస్తకాల్లో చదువుకున్న దాని ప్రకారం అండి, జనరల్గా ఏం చెప్తామంటే మెడిటరేరియన్ డైట్ అనేది వెరీ హెల్దీ అని చెప్తాం. అంటే అన్నిసార్లు అది మనం ఇండియాలో ఫాలో అవ్వలేము. సో జనరల్గా ఏమి డైట్ ఇంపార్టెంట్ అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ హోల్సమ్ ఫుడ్. అంటే మీ ఫుడ్లో
ప్రోటీన్, కార్బోహైడ్రేట్, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్ ఇవన్నీ ఉండాలి. వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్, బయట ఫుడ్ లేదంటే ఎక్కువ ఆయిల్, ఫ్రైడ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట. ఎందుకంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం, బయట చాలాసార్లు మనం ఆయిల్ రీయూజ్ చేయటం వల్ల లేదా వీటి వల్ల ఆయిల్ నేచర్ మారిపోద్ది. సో అలాంటి ఆయిల్స్ మనం ఎక్కువ తినటం వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ ఇంకా పెరుగుద్ది అనమాట. అంటే బయట కూడా ఆయిల్స్ అంటే కుక్ చేసి కంటిన్యూస్గా చేస్తారు, రీహీట్ చేస్తూ ఉంటారు. సో వాటిని అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట. ఓకే. ఎక్కువగా ఉప్పు చక్కెర తిన్నా కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని ప్రజల్లో అనుకుంటారు, మీ అభిప్రాయం? సో ఉప్పు వల్ల డెఫినెట్గా బీపీ అయితే పెరుగుద్దండి. అంటే ఎక్కువ తింటే ఉప్పు లేకుండా మనం జనరల్గా ఫుడ్ చేసుకోవటం అనేది ఇంపాసిబుల్. ఎస్. మనకి ప్రతి గైడ్ లైన్స్ అంటే మన ఇండియాకి సంబంధించి ICMR వీళ్ళందరూ కూడా మన ఆహారంలో ఒక మోతాదు ఉప్పు అనేది రికమెండెడ్, అంతవరకు చాలు. అది కాకుండా ఎక్స్ట్రాగా ఇప్పుడు మీరు వంటల్లో వాటిల్లో వేసుకున్న ఉప్పు కాకుండా టేబుల్ మీద ఉప్పు పెట్టద్దు. ఇప్పుడు మీరు మామూలుగా మీరు కుకింగ్కి ఎక్స్ట్రాగా వేసుకోకుండా తినండి, అంతవరకు సరిపోద్ది. ఇప్పుడు మీరు షుగర్ అంటారా, షుగర్ కూడా ఏమవుద్దంటే అండి, షుగర్ వల్ల డైరెక్ట్గా హార్ట్ ప్రాబ్లం రాకపోవచ్చు. షుగర్ అంటే జనరల్గా మనం యాడ్ చేసుకునే వైట్ షుగర్ అనుకుంటాం. కాకపోతే షుగర్ అంటే మనం తినే వైట్ రైస్ లేదా మనం తినే ఇడ్లీలో, మనం తినే దోశలో, మనం తినే చపాతీ ఇవన్నీ కూడా షుగర్సే. బాడీకి షుగర్స్ అంటే కార్బోహైడ్రేట్స్. సో ఈ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా తీసుకుంటా ఉంటే ఏమవుద్దంటే మనకి బాడీ వెయిట్ పెరుగుతాం, ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. దానివల్ల మనకి డయాబెటీస్, షుగర్ వస్తుంది, ఇండైరెక్ట్గా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాట్ అబౌట్ రెడ్ మీట్? సో రెడ్ మీట్ అనేది ఇట్ ఈస్ అ మిక్స్డ్ పిక్చర్ అండి. జనరల్గా మెడిటేరియన్ డైట్ ప్రకారం అయితే ఫిష్ అండ్ లీన్ మీట్ అనేది అడ్వైస్ చేస్తాం. రెడ్ మీట్ క్వాంటిటీ లిమిట్ చేయటం మంచిది, బట్ యూ కెన్ తీసుకోవచ్చు కానీ తక్కువ ఎప్పుడన్నా, లైక్ మేబీ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ లేదా 2 వీక్స్కి ఒకసారి, అంతేగాని రోజు అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయటం మంచిది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు గుండెలో హోల్స్ అనేది మనం వింటుంటాం కదా, కొంతమందికి అంటే హార్ట్లో హోల్ ఉంది అని వింటాము. దీనికి కారణం ఏంటి? చాలా వరకు హార్ట్లో హోల్స్ అనేవి పుట్టుకతో వస్తాయండి. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి పుట్టుకతో వస్తాయి. మనకేంటంటే హార్ట్లో 4 రూమ్స్లా ఉంటాయండి. పైన 2 రూమ్స్, కింద 2 రూమ్స్ మధ్య తలుపులు ఉంటాయి లేదా గోడలు. పుట్టినప్పుడు అవి పూర్తిగా మూసుకుపోవు, మన వయసు పెరిగే కొద్దీ అవి మూసుకుపోతూ ఉంటాయి అన్నమాట. కొంతమందిలో ఏంటంటే అన్ఫార్చునేట్గా అది క్లోజ్ అవ్వవు. ఎవరిలో అయితే క్లోజ్ అవ్వవు సరిగ్గా వాళ్ళలో మనం హార్ట్లో హోల్ ఉందని చెప్తాం అనమాట. సో ఇలాంటి హార్ట్లో హోల్ ఉన్న వాటికి కూడా సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు, లేదా సర్జరీ లేకుండా కూడా కొంత ట్రీట్మెంట్ చేయొచ్చు. అయితే డాక్టర్ గారు, మీరు హార్ట్ వాల్వ్స్ మీద ప్రత్యేకంగా మీరు అంటే దాని మీదే వర్క్ చేస్తున్నారు కదా, మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? నేను యూరోప్లో 1 year ట్రైనింగ్ తీసుకొని వచ్చానండి. ఈ హార్ట్ వాల్వ్స్ అనేది ఆపరేషన్ లేకుండా రీప్లేస్ చేయటం. సో మోస్ట్ ఎక్కువగా అయోర్టిక్ వాల్వ్, మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్ వీటిల మీద మనం ట్రైన్ అయ్యి వచ్చామండి. సో వీటిని ఆపరేషన్ లేకుండా మనం చేస్తాం. ఆపరేషన్ లేకుండా చేయడం అంటే నిజంగా గ్రేటే కదా. అంటే అంటే కొంతమందికి భయం ఉంటుంది కదా ఆపరేషన్ అంటే, సో ఇలా అయితే ఫ్రీగా చేయించుకుంటారు. ఈ ఆపరేషన్ లేకుండా చేయటం అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఆపరేషన్ లేకుండా చేయటం అనేది ఆపరేషన్కి ఆల్టర్నేటివ్ కాదు. సర్జరీ ఎవరిలో అయితే అవసరం, మ్యాండేటరీ ఉంటే ఖచ్చితంగా చేయాలి. మ్యాండేటరీ ఎవరిలో సర్జరీ ఉంటే వాళ్ళకి సర్జరీయే చేయాలి. మీకు ఆపరేషన్ కరెక్టో ఆపరేషన్ లేకుండా కరెక్టో డెసిషన్ అనేది డాక్టర్ ఫస్ట్ డెసిషన్ తీసుకునేవ్వండి. దే విల్ గివ్ ద బెస్ట్ ఒపీనియన్. సో ఈ ఆపరేషన్ లేకుండా చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, జనరల్గా ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఎందుకంటే వాళ్ళలో రికవరీ స్లోగా ఉంటుంది, లేదా బాగా వీక్గా ఉన్నవాళ్ళు, కొంతమంది బాగా హార్ట్ అనేది బాగా ఫెయిల్ అయ్యి బాగా వీక్గా ఉన్నవాళ్ళు ఉంటారు, లేదా హార్ట్ ప్రాబ్లంతో పాటు వేరే ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఇలా కలిపి ఉన్న పేషెంట్స్ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే సర్జరీ అనేది త్వరగా చేయలేం, ఎందుకంటే రికవరీ కష్టంగా ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి ఈ ఆపరేషన్ లేకుండా చేసేది అనేది ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. దీన్ని మనం ట్రాన్స్ కెథెటర్ వాల్వ్ థెరపీస్ అంటాం అనమాట. అంటే ట్రాన్స్ కెథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, టావీ,
షార్ట్ ఫామ్. అలానే మైట్రల్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్, అంటే పబ్లిక్ అర్థం అవ్వాలంటే మైట్రా క్లిప్ కానీ మైక్ క్లిప్ కానీ. అలానే ట్రైకస్పిడ్లో కూడా సేమ్ అంతే చేస్తాం అనమాట. ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే మన దగ్గర ప్రొసీజర్ రోజు లేదా ఒక రోజు ముందర అడ్మిట్ అవుతారు. ప్రొసీజర్ ఒక 1 hour 1.5 hour ఉంటుంది. తర్వాత ఒక రోజు ఐసీయూలో పెడతాం, నెక్స్ట్ రోజు పారామీటర్స్ చూస్తాం, థర్డ్ డే దే కెన్ గో హోమ్. సో మ్యాక్సిమం 3 to 4 days. సో రికవరీ ఫాస్ట్గా ఉంటుంది అండ్ పేషెంట్ కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇంతకుముందు అయితే వారాలు వారాలు నెలలు ఉండేవారు, కానీ ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది అండ్ రియల్లీ గ్రేట్. అండ్ మీ కెరీర్లో ఏదైనా ఒక కేస్ గురించి చెప్పండి ఇలాంటిది. చాలా చూసామండి ఇలాంటి వాల్వ్స్కి సంబంధించిన పేషెంట్స్. ఒక పర్టికులర్ పేషెంట్ గురించి మెన్షన్ చేస్తాను. ఒక పెద్ద ఆయన, దాదాపు ఆయనకి 75 ఏళ్ళు, ఒక 23 ఏళ్ల క్రితం బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. సో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు, షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి. ఆయన ఒక 4 నెలల క్రితం నా దగ్గరికి వచ్చారనమాట. 4 నెలల క్రితం నా దగ్గరికి వచ్చినప్పుడు బాగా ఆయాసంతో దగ్గుతో అలా వచ్చారు. ఈ ప్రాబ్లంకి ముందల అబ్రాడ్ ట్రావెల్ చేశారు. అబ్రాడ్లో కూడా ఈ ఆయాసం ఎక్కువై హాస్పిటలైజ్ అయ్యారనమాట. హాస్పిటలైజ్ అయితే ఆయనకి హార్ట్ ఫెయిల్యూర్ అని, హార్ట్ పంపింగ్ తక్కువ ఉందని, లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉందని అక్కడ ట్రీట్మెంట్ చేయించి అక్కడి నుంచి మొత్తానికి కొంచెం రికవర్ అయ్యి మన ఇండియా వచ్చారనమాట. ఇండియా వచ్చిన తర్వాత కూడా ఒక పాపం ఆయనకి కంప్లైంట్స్తో బాగా మనిషి వీక్ అయిపోయారు. అంటే సైకలాజికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మెడిసిన్స్ రోజు ఇలా ఆయాసం దగ్గుతూ ఉంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా, చాలా ఇబ్బంది, ఆకలి లేకపోవటం, దాంతోపాటు సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అయ్యారనమాట, ఫిజికల్గా సైకలాజికల్గా. మన దగ్గరికి వచ్చారు. వస్తే సింపుల్ ఒకే ఒక్క టెస్ట్ చేసాం, ఎకో టెస్ట్ చేసాం అనమాట. అంటే హార్ట్ స్కాన్, జస్ట్ ఎకో టెస్ట్ చేస్తే ఆయనకి మైట్రల్ వాల్వ్ లీక్ అవుతుంది, అంటే సరిగ్గా క్లోజ్ అవట్లా. ఆయన ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన వెంటనే ఆయనకి మనం మైట్రా క్లిప్ అని ఒక ప్రొసీజర్ సజెస్ట్ చేసాం అనమాట. సో కొంచెం ఆయన్ని స్టెబిలైజ్ చేసి ఒక 2-3 రోజులు బాడీలో ఉన్న ఫ్లూయిడ్ అంతా తీసేసి ఆ ప్రొసీజర్ చేసాము. థర్డ్ డే హీ వెంట్ హోమ్. ఇప్పుడు నా దగ్గర ఫాలో అప్కి ఉన్నారు దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు. బాగున్నారు, సిమ్టమ్స్ చాలా వరకు తగ్గిపోయినాయి అండ్ ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నారు. హీఈస్ గాట్ బ్యాక్ టు నార్మల్. ఇలాంటి కేసులు మనం చాలా చూసామండి. అండ్ ఈ టెక్నిక్ అనేది ఏంటంటే ఎస్పెషలీ మైట్రల్ రీగజిటేషన్, అంటే మైట్రల్ వాల్వ్ క్లోజ్ అవ్వని పేషెంట్స్కి చాలా మంచి ట్రీట్మెంట్ అండ్ బాగా ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట దీనివల్ల. రియలీ గ్రేట్. అసలు వినడానికి నిజంగా అంటే హ్యాట్స్ ఆఫ్ టు అండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి తోడుగా టెక్నాలజీ పెరిగి కూడా ట్రీట్మెంట్ కూడా అంతే బాగుంది. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అంటే మా ప్రేక్షకులకి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, దాంట్లో తేడాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.